మెడలు వంచి ఆ తెచ్చినటువంటి 4 కోట్ల చట్టాలను మనం వెనక్కి తీసుకొని ఇంతకు ముందున్నటువంటి చట్టాలను మనకి ఇంప్లిమెంట్ అయ్యేదని చూడాలి. దానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. మన నాయకులు ఏదైతే చెప్తారో ఆ నాయకులు ఇచ్చిన పిలుపు ప్రకారం మనం అందరం కూడా పోయి పనిచేస్తూ ఉండాలి. ఇవాళ మీకు అందరికీ తెలుసు, మహిళలు పనిచేసే దగ్గర రక్షణ ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ కూడా ప్రైవేటైజేషన్ చేసిండు, ఎల్ఐసి కూడా ప్రైవేట్ చేసిండు, ప్రతి కంపెనీలు ప్రైవేట్ చేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఫ్యాక్టరీలు ఇంతకుముందు నా సోదరుడు చెప్పారు రవిచంద్రన్ చెప్పినట్టు నేను ఎన్ఎఫ్సీలో ఉద్యోగం చేసేవాడిని, ఎన్ఎఫ్సీలో కార్మిక సంఘానికి రాయకుండా పనిచేశాను. 20 ఏళ్ల కిందనే మేము ఉద్యమం చేస్తాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తా అంటే కూడా ఉద్యమం చేస్తాం, ప్రైవేటైజేషన్ వద్దని చెప్పినాం. ఇప్పుడు ఏమైపోయింది, ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ చేసి ఉద్యోగాలు లేకుండా చేసింది. నేను అధికారంలోకి రాగానే మీ ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తాను. మోడీ 15 లక్షలు ఇచ్చి పెట్టి 10 పైసలు లేదు. ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? ఎవరికి రాదు. నేను ఉద్యోగాలు ఇస్తాను, ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇయ్యలేదు. ఈ ప్రైవేట్ ఉద్యోగాల సంగతి పోయి నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు మనకు రావాలంటే ఏం చేయాలి? ముందు మనం అందరం కలిసి మోడీని గదరించాలి. అది రావాలి ముందు. ఈ మూడు టెర్ములు అంటే 15 సంవత్సరాల పరిపాలన సరిపోయింది మోడీ గారు. మీరు దిగిపోతే ప్రజలు మేలు చేసేటువంటి నాయకులు వస్తారని చెప్పాలి. అది చెప్పాలంటే మనందరం కలిసికట్టుగా అందించి మనం ఏదైతే సమ్మె పిలిపిస్తారో ఆ సమ్మెకు మనందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు ఆలోచన చేస్తలేరు. మనకు ఉద్యోగ సుప్రీంకోర్టుది జడ్జిమెంట్ ఉంది. ఇంతకుముందు నా సోదరుడు చెప్పిండు, సమాన పనికి సమాన వేతనం. ఒక ఆఫీసులో ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో ఉంది, మున్సిపల్ స్వీపర్ చేసే పని మీరు కూడా చేస్తారు. మున్సిపల్ స్వీపర్కి ₹1,00,000 వస్తే మీకు 18,000 ఇస్తున్నాము. ఆ 18,000 కూడా ఏం సరిపోవు. ఇంతకుముందు చెప్పినట్టు 26,000 వేతనం ఇవ్వాలి. ఉన్న ఖజానంతా ఖాళీ చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి వారు పైసలు సంపాదించుకొని అధికారంలో పక్కకు పోయి చేశారు. కాబట్టి ఒకటోటి చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉంది. ఏది మన దగ్గర ఎవరైతే ఈ దినసరి కూలీ పనిచేస్తున్నారో వీళ్ళందరికీ అవకాశం ఉంది. అదే కాకుండా మీకు ఇంకోటి తెలియదు, ఈలో జిహెచ్ఎంసీ ఇంతవరకు మనకు ఉండేది. ఈ జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేశారు. మేమేమంటున్నామంటే 3 కార్పొరేషన్లు కాకపోతే 33 కార్పొరేషన్లు చేయాలి. ఆ 33 కార్పొరేషన్లు కూడా పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య పెంచాలి. ఇక్కడ ఉన్నటువంటి 15 మందిని తీసుకెళ్ళి 5 మందిని ఇచ్చి ఆ 5 మందితో మొత్తం పని చేపిస్తా అంటే అది కుదరదు. ఎందుకంటే ఎక్కడ ఎంతమంది అవసరమో ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఏరియా ఎంతవరకు ఉంది, ఆ ఏరియాకి ఎంతమంది స్వీపర్లు కావాలి, ఎంతమంది ఊడ్చుకోలు కావాలి, ఎంతమంది క్లీన్ చేసేవాళ్ళు కావాలి అనేది ఒక నిర్ణయం చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా స్టాఫ్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం కూడా మేము ఒకవేళ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు ఏమైనా తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసినట్టయితే మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేస్తాం. మీకు ఈ పని చెప్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఎన్ఎఫ్సీలో ప్రైవేట్ చేస్తా అని చెప్తే మేము కాంగ్రెస్ యూనియన్ ముందు కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 7 సంవత్సరాల కోర్టు శిక్ష అనుభవించాం. మాకు ప్రమోషన్ రాలేదు, మానేసి డిపార్ట్మెంట్. ఇవాళ అందరూ కూడా పర్మనెంట్గా 400 కుటుంబాలు బట్టి నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ మీద ఆధారపడి కూడా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ వేల కుటుంబాలు కూడా మనం న్యాయం చేయాలంటే ఏంటంటే ఈ పనిచేస్తున్నటువంటి వాటికి సరైన పనికి సమాన వేతనం అది తప్పక ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 26,000 వేతనం ఏదైతే అడుగుతుందో అది నిజంగా చూస్తే ఆలోచిస్తే కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఆ 26,000 వేతనాన్ని మాత్రం ఇవ్వాలి. ఉద్యోగం పర్మనెంట్ చేసేది కాస్త వెనక ముందు అయినప్పటికీ ఈ 26,000 రూపాయల వేతనం మాత్రం తప్పకుండా కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పి ఈ కార్మికులకు వేతనం కోసం కానీ, కార్మికుల హక్కుల కోసం కానీ, కార్మికుల రక్షణ కోసం కానీ ఏ పోరాటం చేసినప్పటికీ కూడా కార్మికుల సంఘాలకు అన్నిటి కూడా మేము మద్దతుగా ఉంటాం. మేము ఎక్కడున్నప్పుడు తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె సందర్భంగా అల్వాల్ సర్కిల్ దగ్గర ఇవాళ మున్సిపల్ కార్మికులు మరి ఇతర కార్మికులు పెద్ద సంఖ్యలో కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఇవాళ ఈ సమ్మె ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు కార్మిక చట్టాలను అమలు చేస్తామని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్లు ఉందని చెప్పి అధికారం వచ్చిన తర్వాత గతంలో పూర్వీకులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 చట్టాలుగా తీసుకొచ్చి ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్పొరేట్ శక్తులు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి చట్టం రేపు ఏప్రిల్ 1వ తారీఖు అమలు చేస్తున్న నేపథ్యంలో తక్షణమే ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నది.
తక్షణమే ఈ యొక్క 4 లేబర్ కోడ్ని ఉపసంహరించుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక సభలో ముఖ్యంగా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అసలు దేశమంతా ఒకటి అనుకుంటే అసలు మున్సిపల్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సమస్యలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చిందో ఆ 4 చట్టాలను తక్షణమే ఉపసంహరింపజేసి ఇంతకు ముందున్నటువంటి లేబర్ చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇన్సూరెన్స్ లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరం లేకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వ్యతిరేకించడానికి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఈ సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగ భద్రత విషయంలో పనికి ఏదైతే వేతనం ఇస్తున్నారో మరి దినచరి కార్మికుడికి లేబర్ పనిచేస్తున్నటువంటి కార్మికుడికి కూడా అదే వేతనం ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ కూడా కనీస వేతనం 26,000కు తగ్గకుండా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. 26,000 వేతనం వస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేశం పరిస్థితి ఉంది. ఇక కుటుంబాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా 26,000 వేతనం తప్పకుండా ఇచ్చి తీరాలి. మరి 8 గంటల పని దినాన్ని ఈరోజు ఏమైపోయిందంటే ఇంతకుముందు నా సోదరుడు చెప్పినట్టు ప్రైవేట్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ కార్మిక సంస్థలే కానీ వాళ్ళు ఇష్టారీతిగా 10 గంటలు 15 గంటలు పని చేసుకుంటుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లో ఉన్నటువంటి ఈ చట్టాన్ని తీసేసి ఇంతకు ఉన్నటువంటి 8 గంటల పని దినాన్ని తప్పకుండా పునరుద్ధరింపజేయాలి. ఆ 8 గంటల పని దినాన్ని లేబర్కి కూడా అన్వయింపజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు వారికి ఇన్సూరెన్స్ కూడా కల్పించి వారికి ఇవ్వాలన్నటువంటి సౌకర్యాలన్నింటి కూడా ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో మరి కార్మికులందరూ కూడా నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడడానికి ఏ క్షణంలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్మికులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కానీ తప్పకుండా కార్మిక కోరికలు కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను సహృదయంతో అర్థం చేసుకుని వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా అంగీకరించి త్వరలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తెలియజేస్తున్నాను. 45 కోట్ల మంది భారతదేశం అంతటా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ మోడీ అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఒక్కొక్కటి అమ్ముకుంటూ పోతున్నాడు. కాబట్టి బ్యాంకులు ఇన్సూరెన్స్ రంగాన్ని జోలికి వస్తే ఖబర్దార్ మోడీ అని వెనక్కి పంపించడం జరిగింది. ఆయన 10% ఏది ఉందో అది అమ్ముకొని తోక ముడిచి వెనక్కి పోయిన మోడీ. కాబట్టి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అన్ని గట్టిగా ఉండి ఈ మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్లో గద్దెదించినప్పుడే ఈ కార్మిక సంఘాలకి మోక్షం లభిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే మీకు పర్మనెంట్ చేస్తాడు, చేయలేదు. అలాగే ఇప్పటికి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మీకు పర్మనెంట్ చేయకుండా ఆయన కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా వీళ్ళని పర్మనెంట్ చేయండి. మీరు ఇచ్చిన 6 అమలు చేస్తారో లేరో కానీ ఈ మున్సిపల్ కార్మికులైనా పర్మనెంట్ చేసి మీ మాట నిలుపుకోవాలని చెప్పి ఈ మున్సిపల్ శాఖ మంత్రికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ భారతదేశం అంతటా 45 కోట్లు పోయి ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని రేపు కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీరంతా సిద్ధంగా ఉండి రేపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కార్మిక నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాదాలకు వందనాలమ్మో అమలు చేయాలని చెప్పి 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇవాళ ఒకవైపు కనీస వేతన చట్టాలను అమలు చేయట్లేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూసివేయబడ్డది. ప్రభుత్వ రంగ ఏదైతే ఇన్సూరెన్సు లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేసేటువంటి నేపథ్యంలో తక్షణమే
ఈ పెట్టుబడులన్నీ కూడా ఏదైతే నువ్వు పెట్టుబడి ప్రైవేటు శక్తుల నుండి ఇవ్వడానికి వీలు లేదు, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల హక్కుల్ని కాల రాస్తే సహించే ప్రసక్తే లేదు. గతంలో మేము తెచ్చుకున్నటువంటి చట్టాలని అమలు చేసేంత వరకు కార్మిక సంఘాలందరూ కూడా ఒక తాటిపైకి ఐక్యంగా పోరాటం చేసి మా చట్టాలు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.